హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఒక చిన్న హార్వెస్ట్ ఉందండి, చేసేద్దాం రండి. కాకరకాయలు ఉన్నాయి, కోసేద్దాము. కాకరకాయ చెట్టు మీదకి బీరకాయలు వెళ్ళాయి. బీరకాయ పాదు ఎండిపోయింది, బీరకాయ పాదు వెళ్ళింది. ఇదండి కాకరకాయలు, చాలా బాగా ఫ్రెష్గా ఉన్నాయి కదా. కాకరకాయలన్నీ పైన వెళ్ళిపోయి ఉన్నాయి కొమ్మలో. మాకు అందడం లేదు. పక్కన అబ్బాయికి పిలిచాము, సోహేబ్ అని. ఆ అబ్బాయికి వస్తున్నాడు, వెక్కిస్తున్నాము. కోసేసాడా ఆ అబ్బాయి కాకరకాయ, పెద్ద కాకరకాయ అంట. ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి, బుడ్డవి. అవి కూడా ఎందుకని కోసేస్తున్నాను. ఒక 4-5 దాకా వచ్చాయి అవి కూడా. చిన్న చిన్న కాకరకాయ అండి. అవి అసలు చేదు ఉండవు. అవి ఎప్పుడో వేసిన చెట్టు అది, కానీ 1, 2, 4, 5 అలా వస్తూనే ఉన్నాయి ఎప్పటి నుంచో ఆ కాకరకాయలు. అంతేనండి కాకరకాయల హార్వెస్ట్. ఇప్పుడు నేతి బీరకాయలు ఉన్నాయి, చాలా పొడుగుగా వస్తున్నాయి, చాలా హెల్తీగా పెరుగుతున్నాయి. అవి కోసేద్దాం రండి, హార్వెస్ట్ చేద్దాము. మా పిల్లల పైన ఎక్కారు, బాత్రూమ్ పైన ఎక్కి గోరింటా చెట్టు, పెద్ద చెట్టు ఉంటే దాని మీద అల్లుకొని ఉంది అది. దాని మీద నుంచి ఎక్కి కొయ్యాలా ఇప్పుడు. మా పిల్లలు ఇద్దరు ఎక్కేశారు, కోస్తున్నారు. చూసారా, అసలు ఏం కనిపించడం లేదు ఆకుల్లో. మా వీడియో మీరు మొదటిసారిగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇద్దండి మా వాడు తెగ కష్టపడిపోతున్నాడు. మేము పెట్టిన ప్రతి వీడియో మీ దాకా రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అవి కొంచెం పెద్దగానే ఉంది, అయినా కూడా కోసేస్తున్నారు. మళ్ళీ అందడం కష్టమని పిందెలు కూడా కోసేస్తున్నారు. అవి కాస్తే చాలా బాగా కాస్తాయండి. ఇప్పుడు చలికాలం కదా, చలికాలంలో బాగా వస్తాయి బీరకాయలు. చూసారా పైన పిందెలు ఎలా ఉన్నాయో. ఒక చిన్న కుండీలో వేస్తున్నాను, అది నేల మీద కూడా కాదు. ఇప్పుడు బొప్పాయిలు ఉన్నాయి, హార్వెస్ట్ చేస్తాం రండి. అదైతే ఎర్రగా పండిపోయింది బాగా. అది కొంచెం పర్లేదు, ఒక రకంగా పండుంది. అది కూడా కోసి మా పక్కది కూడా అంటున్నాను. అంటే నాకు అందవు, పిల్లలు ఉన్నప్పుడే కొయ్యాలని కోసి పెట్టేస్తే పండిపోతాయి. 3 బొప్పాయి కాయలు వచ్చాయండి, బొప్పాయి హార్వెస్ట్. మా గార్డెన్లో పూలు అందంగా విరబూస్తున్నాయి, చూపిస్తాను రండి. చూసారా, అవి జాస్మిన్, అవి రోజెస్. కనకాంబరాలు కూడా పూస్తున్నాయండి, రోజుకి 2, 3, 4 అలా వస్తున్నాయి. వైట్ అండ్ బ్లూ, అది చాలా బాగుంది కదా ఫ్లవర్. బంతి పూలు పూస్తున్నాయి, గ్రీన్, ఎల్లో. పువ్వులు పూయలేదండి, ఎల్లో మాత్రమే పూస్తున్నాయి, రెడ్, ఎల్లో. చామంతులు చూడండి, ఇవి వైట్ చామంతి. చెట్టు నిండుగా విరిపేసేసి ఉన్నాయి పువ్వులు అయితే. ఇప్పుడు చాలా కోసాము, అయినా కూడా ఇప్పుడు ఉన్నాయి. అది కూడా చాలా అందంగా ఉంది కదండి. ఈ వైట్ డిసెంబరాలు. దాసాని పువ్వులు ఉన్నాయి. ఇప్పుడు జాంకాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాము. పైన ఉన్నాయి, అందటం లేదు. ఒక 2, 3 కోసాము, అందటం లేదు. పైన ఉన్నాయి. నూరు వరహాల పువ్వు అండి అది. అవి ఎప్పుడు సంవత్సరం పొడవునా పూస్తూనే ఉంటాయి. చుక్కుళ్ళు ఉన్నాయి. అది ఎక్కడ పోయి అల్లుకునేది, నేను కరెంట్ వైర్లకి, డిష్ వైర్లకి పోయి అల్లుకుంటుంది. అది బయట మొత్తం పోయి పాకుతూ ఉంది. ఇంట్లో పండుగ బయట కాస్తాయంట అవి.
చూసారా చెట్టు ఎలా ఉందో, చిక్కుళ్ళు ఉన్నాయి. మళ్ళీ కొద్దాము చిక్కుళ్ళు, పైన ఎక్కి కొయ్యాలా. ఉన్నాయి లోపల గుత్తులు గుత్తులుగా, కనిపించడం లేదు. దాసాని పువ్వులు ఉన్నాయండి, కోద్దాము. ఎరుపు తెలుపు ఉన్నాయి. తెలుపు ఇప్పుడే బాగా విరిపోయడం, ఇంకా విరిపోయలేదు. ఇప్పుడు విరిపిస్తాయి, పొద్దున్నే కదా అందుకని విరిపోయలేదు అవి. ఆ రోజే చూసారా పింక్ అండ్ వైట్గా ఉండి తర్వాత పింక్లో మారుతాయి అవి. కొంచెం చిక్కుళ్ళు ఉన్నాయి పైన కూడా, అవి కూడా కోసిద్దాము. డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకి అల్లుకునింది అది పోయి. అంతేనండి మా హార్వెస్ట్ ఇవాళది. నేతి బీరకాయలు అవి, అవన్నీ అన్నీ వచ్చే కేజీ పైన ఉంటాయి. 3 జాంకాయలు ఉన్నాయి, కొంచెం కాకరకాయలు, కాకరకాయలు 2 రకాలు కోసాము. బొప్పాయిలు అండి ఇవి 3 వచ్చాయి బొప్పాయికాయలు. ఈ మందారాలు కొంచెం చిక్కుళ్ళు ఉంటే కోసాను, ఇంకా ఉన్నాయి, పైకి ఎక్కి కొయ్యాలా. అంతేనండి మా హార్వెస్ట్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో కూడా పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.